క్రీస్తునందు ప్రియమైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. లెంటులో 10వ రోజు కొరకు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడియు ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారి శ్రమపడెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, వందనాలు. ఈ సమయంలో నాతో మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, అపోస్తుడైనటువంటి పేతురు గారు క్రీస్తు యొక్క శ్రమానుభవాన్ని గురించి తెలియపరిచినటువంటి అంశాలు ఈ పేతురు రాసిన మొదటి పత్రికలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మనం ధ్యానం చేద్దాం. మీరు ఇక్కడ గమనించి చూసినప్పుడు క్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నారు అంటే, ఇక్కడ ఆయన నీతిమంతుడైనటువంటి వాడు ఉన్నాడు. ఆయన యందు ఏ పాపము లేదు, ఏ కపటము లేదు. ఆయన దూషించబడి కూడా బదులు దూషించబడినటువంటి వ్యక్తిగా మనకి ఇక్కడ కనబడతా ఉన్నాడు. మరి ఎందుకు శ్రమ పొందాడు అంటే, దేవుని యొద్దకు మనలను తెచ్చుటకు. మనం దేవునికి సమీపస్తులై ఉండి దేవునితో సమాధానపడి పాపములు క్షమించబడి నిత్యజీవానికి నిత్యరాజ్యానికి వారసులుగా ఉండటానికి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు శ్రమను, బాధను అనుభవించాడు. కాబట్టి ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మనం అనీతిమంతులమైనటువంటి వాళ్ళంగా ఉన్నాం. రోమాపత్రిక 5వ అధ్యాయంలో ఒక మంచి వ్యక్తి కొరకు ఎవరైనా శ్రమ పడవచ్చు. పాపులకు, చెడ్డవారి కొరకు ఎవరు త్యాగం చేయగలుగుతారు? మనం అనీతిమంతులుగా ఉన్నాం, పాపులుగా ఉన్నాము, మరి భక్తిహీనులుగా ఉన్నాము, మనము పాపములో ఉన్నాము. అలాంటి మనలను ప్రేమించి మన కొరకు నీతిమంతుడైనటువంటి యేసు ప్రభువారు మనల్ని దేవుని యొద్దకు తీసుకురావటానికి ఆయన శ్రమను అనుభవించను, బాధను అనుభవించను అనే మాట ఇక్కడ చెప్పబడతాను. అదేవిధంగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం కనుక మీరు చూస్తే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయినం. క్రీస్తు మన కొరకు బాధపడ్డాడు. మనం పాపంలో ఉండటాన్ని బట్టి, మన పాపముల నుండి మనల్ని విడిపించటానికి, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద మోపబడింది. అతని శరీరము నలగొట్టబడింది. మనందరి దోషము ప్రభువు దేవుడు అతని మీద మోపాడు. కనుక ఆయన శరీరము సాలవలే దున్నబడింది. పక్కన వెంట్రుకలు పీకారు, ముఖమున ఉమ్మి వేశారు, అరచేతులతో ఆయన్ని కొట్టారు. మరి అనేక విషయాలుగా ఆయన్ని బాధించారు. ఇదంతా ఎందుకోసం అంటే, మనల్ని దేవుని యొద్దకు తీసుకురావటానికి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయినం. ఓర్పు కలిగి ఉండటం, సహనం కలిగి ఉండటం, ఇవన్నీ మనం ఆయన అడుగుజాడల యందు నడుచుకున్నట్లుగా మనకు మాదిరి ఉంచడం. ఆయన ఎలాంటి వాడుగా ఉన్నాడంటే, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషించబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. నిన్ను నన్ను దేవుని యొద్దకు తీసుకురావటానికి, నిన్ను నన్ను దేవుని దగ్గర సమాధానపరచడానికి, ఆయన రక్తం వల్ల మనల్ని పరిశుద్ధపరచబడటానికి, మరి మనం విమోచించటానికి, మనల్ని ఆయన రక్తంలో మరి మనల్ని పాపములకు క్షమాపణ కలుగు చేయటానికి ఆయన సహనం మీరు చూస్తే, ఆయన ఏ పాపము చేయలేదు, నోట కపటం లేదు. ఆయన దూషించిన బదులు దూషించలేదు. ఆయన్ను మీరు అక్కడ చూసినప్పుడు శ్రమ పెట్టి ఆ శ్రమ అనుభవిస్తూ కూడా న్యాయముగా తీర్చి దేవునికి తను తాను అప్పగించుకను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొను. అక్కడేమో మనల్ని దేవుని యొద్దకు తీసుకురావటానికి
శ్రమని, బాధను అనుభవించాడు. మరి ఇక్కడేముంది? మనము పాపముల విషయమై చనిపోయి, మన పాపముల విషయమై చనిపోయి, నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికి ఉండెను అన్నట్లుగా మన పాత జీవితం అనేటువంటిది చనిపోయి పాతిపెట్టబడి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొను. కాబట్టి మనం జీవింపాలని, మనం జీవించాలని, మనం దేవుని యొద్దకు రావాలని సిలువ మ్రానును ఆయన మోసుకొని వెళ్ళెను. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. కాబట్టి యేసు ప్రభు ద్వారా ఏం కలుగుతూ ఉంది? ఆయన దెబ్బలు తింటే మనకు స్వస్థత కలుగుతుంది. కాబట్టి మనం మరలా జీవించినట్లుగా ఆయన మన కొరకు చనిపోయాడు. మనల్ని దేవుని యొద్దకు తీసుకురావటానికి ఆయన మన కొరకు బాధను అనుభవించాడు. అందుకనే ఈ 25వ వచనంలో, మీరు గొర్రెల వలె దారి తప్పితిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మలకు కాపరయు అధ్యక్షుడనైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు ఆ వ్యక్తులు ఆయన వైపు మళ్ళగలుగుతారు. అది అర్థం కాలేదంటే ఇంకా మనం దేవుని వైపు మళ్ళము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. 4వ అధ్యాయం 1వ వచనం మీరు చూస్తే, క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. కాబట్టి క్రీస్తు శ్రమను బట్టి మనం ఏమి నేర్చుకోవాలంటే, క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనక మీరును అట్టి మనసును మీరు ఆయుధంగా ఉంచుకోనండి. మనకు ఒక ఆయుధం ఏంటంటే క్రీస్తు కొరకు శ్రమ పడేటువంటి ఆయుధం. అంచే ఏం చెబుతున్నాడు? శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించుచు మిగిలిన కాలం ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియూ లేకయుండును. కాబట్టి క్రీస్తు ఎందుకు శ్రమ పడ్డాడంటే, ఈరోజు శ్రమ పడతా ఉన్నటువంటి మనము మనుజాశలను మనం అనుసరించక దేవుని ఇష్టానుసారముగా నడుచుకొనచ్చు పాపము జోలి ఇక ఏమీ లేకుండా మనం ఉండాలి అని ఆయన శ్రమ పడ్డాడు. అందుకే అక్కడ ఏం చెప్తున్నాడంటే, పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానములు, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు, ఇందులు ఇవన్నీ జరిగించడానికి గతించిన కాలమే చాలు అనేటువంటి మాట ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, 4వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఇదే, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు మీరు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమల్లో మీరు పాలివారైనంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైనలా మహిమా స్వరూపైనటువంటి ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనక మీరు ధన్యులు. కాబట్టి క్రీస్తు శ్రమపడి మనల్ని దేవుని యొద్దకు తీసుకొచ్చాడు. క్రీస్తు మన కొరకు శ్రమపడి మనల్ని బ్రతికించాడు. క్రీస్తు మన కొరకు శ్రమపడి మనము ఆయన అడుగు జాడలందు నడుచుకున్నట్లుగా మనకు మాదిరి ఉంచిపోయాడు. కాబట్టి ఒకవేళ దేవుని మార్గంలో నడిచేటప్పుడు నీకు శ్రమలు రావచ్చు, శారీరకంగా మానసికమైన శ్రమలు రావచ్చు. వాటన్నిటిని జయించడానికి క్రీస్తు మనసునే మనం ఆయుధంగా పెట్టుకోవాలి. మనల్ని సంపాదించడానికి యేసు ప్రభు వారి శరీరమందు బాధను అనుభవించాడు. ఈరోజు ఈ శరీర ఆశలను జయించడానికి కూడా మనం కూడా ఒకవేళ శరీరమందు బాధను అనుభవించినా అది భౌతికమైనటువంటి వాటి కొరకు కాక దేవుని యొక్క ఇష్టాన్ని జరిగించడం కొరకు ఆ బాధను అనుభవిస్తున్నామనేటువంటి భావనలో మనం విశ్వాస జీవితాన్ని జీవించాలి. ఒకవేళ నువ్వు క్రీస్తు నిమిత్తం శ్రమలు పాలైనడలా ఆయన నన్నేమి ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు. మహిమా స్వరూపైనటువంటి ఆత్మ మన మీద నిలుచును అనేటువంటి మాట చెప్తూ 19వ వచనం చూస్తే మీరు 4వ అధ్యాయం 19వ వచనంలో, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మను అప్పగించుకొనవలెను. ఒకవేళ దేవుని యొద్దకు వచ్చే ప్రక్రియలో బాధను అనుభవిస్తూ ఉన్నామేమో, శ్రమను అనుభవిస్తూ ఉన్నామేమో, సత్ప్రవర్తన గలవారి నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మను మనం అప్పజెప్పుకోవటం, దేవుని మీద ఆధారపడటం, పరిశుద్ధాత్మలో మనం ఆత్మీయంగా కొనసాగటం, ఇవన్నీ మనం చెయ్యాలి, అనుభవించాలి. దేవుని చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చాలి. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, క్రీస్తు శ్రమానుభవంలో మరి ఆయన ప్రేమను గుర్తెరిగి ఆయన బిడ్డలుగా జీవించడానికి ఇష్టపడదాం.
అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక. ఆమెను చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఈ మాటలు మనందరి హృదయములో ఫలింపచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమెన్. ప్రభువు మిమ్మల్ని దీవించును కాక. ఆమెన్. అందరికీ వందనాలు.